ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-22 వచనాలు ధ్యానం చేసుకుందాము. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారమును మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియున్న గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న యెడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండునట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులోటుకు మీరు పిలువబడుతురు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉంది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడక కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగు విన్నడలా కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలైనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకును అనీతిమంతుల కొరకును నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడిను. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వపు నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకి అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తీసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ అధ్యాయంలో పేతురు గారు వివాహ జీవితంలో క్రైస్తవుల ప్రవర్తన, మంచి స్వభావం, బాధల్లో కూడా నీతిగా జీవించడం, అలాగే అన్ని విషయాల్లో కూడా మన యేసుక్రీస్తు ప్రభువాన్ని మాదిరిగా పెట్టుకోవాలని బోధించారు. 1-6 వచనాల్లో పేతురు గారు భార్యలు తమ భర్తలతో గౌరవంగా, ప్రేమతో, జ్ఞానంతో జీవించాలని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా బయట అలంకారాలుగా కాకుండా హృదయంలో మంచి స్వభావము, మృదుత్వము, ప్రశాంతము ఉంటే ఇవి దేవుని దృష్టికి ఎంతో విలువైనవి. అలాంటి అలంకారాలు అలంకరించుకోమంటున్నారు. దీని అర్థం స్త్రీ తనను తాను బయట అలంకరించుకోకూడదని కాదు కానీ బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యం ముఖ్యమనేది పేతురు గారు చెప్తున్నారు. దేవునికి ఇష్టమైన అందం, మన హృదయంలో ఉండే ప్రేమ, మనం ఇతరులను ప్రేమించే విధానం, దేవునికి చూపించే వినయం, పవిత్రత, మంచి స్వభావం ఇవి దేవునికి ఇష్టమైనవి. అలాంటివి అలంకారాలుగా ఉంటే మంచిది అంటున్నారు. బయట అలంకారం చేసుకున్న వద్దంటలేదు కానీ దేవుడు ఆ అలంకారాలు చేసుకున్న ఈ అలంకారాలు ముఖ్యమైనవి అని తెలియపరుస్తున్నారు. భర్తల గురించి బోధన. భర్తలు కూడా తమ భార్యలను అర్థం చేసుకుని గౌరవంతో చూసుకోమంటున్నారు.
భార్యలను తక్కువగా చూడొద్దు అంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ దేవుని కృపకు వారసులు. క్రైస్తవ వివాహంలో భర్త భార్యను ప్రేమించాలి, గౌరవించాలి. అలాగే భార్య భర్తకు లోబడి ఉండాలి. ఇద్దరు కలిసి దేవుని కృపలో నడవాలి. విశ్వాసులకి పరస్పర సంబంధం. ఒకరి పట్ల ఒకరు ఏక మనసుతో ఉండాలి. ఇతరుల బాధను అర్థం చేసుకోవాలి. సహోదరులను ప్రేమించాలి. కనికరం చూపాలి. వినయంగా ఉండాలి. చెడుకు చెడుతో, దూషణకు దూషణతో కాదు మనము బ్రతకాల్సింది. ఎవరు చెడు మనకు చేస్తున్నా వాళ్ళని ఆశీర్వదించమంటున్నారు. మనల్ని బాధించిన వారికి కూడా చెడు జరగాలని కోరుకోకుండా వారికి మంచి జరగాలని అనుకోవడమే క్రైస్తవ జీవితం. దేవుని పిల్లలని ఆశీర్వాదాలే కోరుకోవాలి. అలాగే 10-12 వచనాల్లో జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగోరు వారు ఎలా బ్రతకాలో అంటే జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని నాలుకతో చెడు మాటలు మాట్లాడకూడదు. చెడుని విడిచి మంచి చేయాలి. సమాధానాన్ని వెతికి దాని వెంటే నడవాలి. దేవుని కన్నులు నీతిమంతులపై ఉంటాయి. ఆయన వారి ప్రార్థన ఎప్పుడూ వింటానే ఉంటారు. మన మాటలు, మన ప్రవర్తన, మన సంబంధాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ఇంకా 13-17 వచనాల్లో మంచి చేయడానికి ఆసక్తి చూపేవారికి సాధారణంగా ఎవరు వారికి హాని చేయాలనుకోరు. అయినా నీతిని బట్టి పడాల్సొచ్చినప్పుడు అది దేవుని దృష్టిలో ఆశీర్వాదకరమైన విషయమే. మన హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాం. మన విశ్వాసం గురించి ఎవరైనా అడిగితే వినయంతో, గౌరవంతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. క్రైస్తవుని విశ్వాసం మాటల్లో కాదు, కష్టాల్లో మంచి ప్రవర్తన ద్వారా కనిపించాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు 18-20 వచనాల్లో మన కొరకు క్రీస్తు ప్రభువారు నీతిమంతుడైండు కూడా అనీతిమంతులైన మన కోసం బాధపడ్డారు. మనల్ని దేవునికి దగ్గరగా తీసుకురావడమే ఆయన త్యాగం యొక్క గొప్ప ఉద్దేశం. నోవాహు కాలంలో ప్రజలు దేవుని హెచ్చరికను పట్టించుకోలే. నోవాహు ఎన్ని సంవత్సరాలు ప్రకటించినప్పటికీ కూడాను, అన్ని సంవత్సరాల్లో కూడాను వారు వినలేదు. అయితే దేవుడు నోవాహు గారి ద్వారా తన రక్షణ కార్యాన్ని కొనసాగించారు. ఈ వచనాల్లో చెరలో ఉన్న ఆత్మలనే భాగాన్ని వివిధ క్రైస్తవ సాంప్రదాయాలు భిన్నంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ భాగాన్ని వివరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ప్రధాన సందేశం ఏంటంటే క్రీస్తు వారు బాధపడ్డా చివరికి దేవుని విజయమే ప్రకటించబడుతుంది. బాప్తీసం కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవడం కాదు. ఇది దేవుని ఎదుట మంచి మనస్సాక్షితో జీవించాలి అని విశ్వాసపూర్వక సమర్పణను సూచిస్తుంది. మన రక్షణకు పునాది యేసుక్రీస్తు వారి మరణం మరియు పునరుద్ధానం. కాబట్టి క్రీస్తు పునరుద్ధానం మన కొత్త జీవితం మరియు నిరీక్షణ లభిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. సమస్త అధికారాలు, శక్తులు ఆయనకు లోబడి ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు, ముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే బాహ్య సౌందర్యం కంటే హృదయ సౌందర్యం ముఖ్యం. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించి అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. చెడుకు చెడులు ప్రతిస్పందించకూడదు. ఒకవేళ మనం మంచి చేస్తూ బాధపడినా అది దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు. అలాగే మన విశ్వాసం గురించి ప్రేమతో, వినయంతో చెప్పడానికి అందరికీ సిద్ధంగా ఉండాలి. అలాగే మంచి జీవితం గడపాలనుకున్న వాళ్ళు చెడు మాటలు పలకకుండా నాలుకను కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలి. అన్ని విషయాల్లో సమాధానాన్ని వెతికి దాన్నే వెంటాడాలి. క్రీస్తు పునరుద్ధానం మన విజయవంతమైన జీవితానికి నిరీక్షణ. కాబట్టి ఈ దినము మనం అందరము ఈ యొక్క అధ్యాయం ద్వారా నేర్చుకుంటుంది ఏందంటే అన్యాయం జరిగినా మంచిని విడిచిపెట్టొద్దు. ఆయనను ఆదర్శంగా పెట్టుకోవాలి మనం యేసుక్రీస్తు ప్రభువారిని. మన మాటల్లో ప్రేమ, హృదయంలో పవిత్రత, జీవితంలో నీతి కనిపించేలా జీవిస్తూ కష్టాల మధ్యలో కూడా దేవునిపై నమ్మకం ఉంచి యేసుక్రీస్తు ప్రభువారు చివరికి విజయమును సాధించే వారిలో మనందరం ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.